కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రాయనగర్ కాలనీలో వర్షపు నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే ముందు జాగ్రత్తగా తీసుకొని వర్షపు నీరుని వంకకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పలకరించి వారి ఆరోగ్య సమస్యల విషయాలను తెలుసుకున్న రాయనగర్ లో చెట్లు, ముళ్ళు, కంపలు, కాల్వలు, మట్టి ఉండడం వల్ల వచ్చిన నీరు ఎక్కువ వెళ్లకుండా ఇళ్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ముందుగా మున్సిపల్ అధికారులు ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని మళ్ళా ఇలా జరగకుండా చూడాలని తెలిపారు. సచివాలయ వ్యవస్థ అప్పట్లో బాగుండేదని, వాలంటరీ ద్వారా వారి సమస్య తెలుసుకునే విధంగా ఉండేదని, ఇప్పుడు సమస్య ఎవరు చెప్పుకోవాలో ప్రజలకు తెలియదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిస్థితి మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అజాగ్రత్త ఏదున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటేనే మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా చుట్టూ రాయనగర్ కావచ్చు, తర్వాత శివశంకర్ నగర్ కావచ్చు, లేకపోతే వాల్మీకి నగర్ కావచ్చు, ఈ సైడ్ అంతా కూడా ముఖ్యంగా ఇటాచీలు పెట్టి కానీ జేసీబీలు పెట్టి కానీ ఏదైనా కానీ వంకల్ని ఎప్పుడు తీయాలి. ఎక్కడైతే ఈరోజు చూస్తా ఉన్న రాయనగర్లో స్వయంగా వాళ్ళు ఫోన్ చేశారు. రాయనగర్ వాళ్ళు, సార్ ఎవరు స్పందించడం మీద మీరు రాండి అని చెప్పేసి ఇమీడియట్గా నేను కౌన్సిలర్ చెప్పినా, ఇక్కడ ఉండే నాయకులంతా కూడా నాయకులు కూడా ఫోన్ చేసింది. మా శ్రీలక్ష్మి గారు చేసినారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు చేసినారు. చేసిన తర్వాత వచ్చిన తర్వాత చూసాక ఇక్కడ పరిస్థితి ఏమంటే చెట్లు మొలిచిపోయినాయి, బాగా విపరీతమైన చెట్లు మొలిచాయి కాబట్టి, రిజర్వ్ చెట్లు మొలిచాయి కాబట్టి వర్షాభావ పరిస్థితి వల్ల అవి ముందు పోలేకపోయినాయి. అందుకే వాళ్ళకి వచ్చేసినాయి. ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. ఆ పరిస్థితి వల్లే ఇక్కడ ఉన్న కొద్ది వరకు కొన్ని ఇళ్లలో నీళ్ళు పోయినాయి. ఆ విధంగా ఇబ్బంది పడ్డారు ప్రజలు అని చెప్పేసి కూడా మేము కళ్ళారా చూసినాం కాబట్టి చెప్పడం జరుగుతాం. ఏదున్నా కూడా పైనుంచి అంటే ఆదోన్లో నీళ్ళన్నీ కూడా ఇక్కడ ఈ ఏరియాకి బయటకు పోతాయి కాబట్టి ఇక్కడ రేపు 15th ఫైనాన్స్లోన స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే డ్రైన్ వచ్చిందంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వచ్చిందంటే లోపలికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చేస్తాం కాబట్టి ఆ కాలంలో చెట్లు మొలిసే పరిస్థితి ఉండదు. ఇమ్మీడియట్గా ఆ విషయంలో చైర్మన్ గారు, మన కౌన్సిలర్లు, ఈ వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ఎస్టిమేషన్ వేయించి, అంటే సచివాలయం ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ వేయించి ఇమ్మీడియట్గా 15th ఫైనాన్స్ వస్తే దాంట్లో పెట్టాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఈ సమస్య అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఇటాచీ పెట్టేసి, ఇటాచీ ద్వారా ఇక్కడ ఉన్న లోకల్లో వాళ్ళు కూడా మన కౌన్సిలర్ కానీ, నాయకులు కానీ, వార్డులో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎదురు ఉండి పని చేయించుకొని రిజిస్టర్ చెట్లు తీసేస్తే ఈసారి మళ్ళీ ఇంకా ఇప్పుడు వర్షం అయిపోయిందనే పరిస్థితి కాదు, మళ్ళీ రావచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారితో కూడా మాట్లాడినాము. చైర్మన్ గారు మాట్లాడినారు, వైస్ చైర్మన్ మాట్లాడినారు, కౌన్సిలర్ మాట్లాడినాడు. ఇమ్మీడియట్గా ఇటాచీ పెట్టేసి ఆ సైడ్ అంతా కూడా రిజర్వ్ చెట్లు మొలిసాయి కాబట్టి పూర్తి స్థాయిలో దాన్ని తొలగిస్తే ఇలాంటి సమస్య రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే కళ్ళారా చూసాను కాబట్టి ఆ పరిస్థితి రాదు. తర్వాత ఇప్పటితో అయిపోయింది అనుకునే పరిస్థితి కాకుండా ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండాలంటే ఈ బార్డర్ ఏరియా అంతా కూడా ఏదో రకంగా ఇక్కడ మాత్రం కంపల్సరీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ పెట్టాల్సి ఉండే. ఇంకా కొండ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ సైడ్ అంతా కూడా బాగా లోతుగా మనము వంకలు తీసి దాని ద్వారా లోపల రాకుండా చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా ఏళ్ళుగా మా వాల్మీకి నగర్లో కానీ, బోయగేర్లో కానీ ఇదంతా కూడా ఇబ్బంది ఉంది. అది ఎన్నోసార్లు చెప్పినాను నేను, ఏ విధంగా పరిష్కారం చేస్తే సరిపోతా అని చెప్పేసి. అయినా ఇంతమంది టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు ఉండే పరిస్థితిలో. ఈ టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా ఈరోజు పేదోళ్ళు అవసరాలు పడుతూ ఉన్నారంటే అది ఆలోచన చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా అధికారులు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఇంజనీర్లు అంతా కూడా. వాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది, దానికి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది, ఆ అమౌంట్ తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతామంటే నా దృష్టికి వచ్చింటే అప్పట్లో గట్టిగా ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో అంత పెద్దగా ఎప్పుడు కూడా ఆ ఇబ్బందులు రాలే. ఇప్పుడు ఈ ఉండే పరిస్థితుల్లో ఇవన్నీ ఏం జరుగుతాయంటే ఇట్లా ఈ నీళ్లు ఫ్రీగా పోయినప్పుడు ఏం చేస్తామంటే తందుతుంది మళ్ళీ వెనకే, అంటే రివర్స్ పోతాయి వాటర్. ఆ రివర్స్ పోతాయి కాబట్టి పరిస్థితి వస్తూ ఉంది ఎక్కడికైనా టౌన్లో. అందుకే ఏదున్నా కూడా ఇంకా ఇప్పుడుతో వర్షాలు అయిపోయే పరిస్థితి కాదు. ఇమ్మీడియట్గా ఇటాచీ పెట్టాలా,
మన చైర్మన్ గారు చెప్తున్నారు, వైస్ చైర్మన్ కౌన్సిలర్ చెప్తాను అని. ఎక్కడెక్కడైతే మీ కౌన్సిలర్కి సంబంధించిన ఏరియాలో ఎక్కడైతే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటారో అక్కడంతా కూడా ఇటాచితన చెట్లు తొలగించాలి. ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది చెట్లు తొలగించి సమస్య అనే దానికి ఇబ్బంది లేకుండా పేదోడు సహకారంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా శానిటేషన్ విషయంలో చూస్తూ ఉన్నాము. సచివాలయాలు ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరే. ఎందుకంటే పేదలకు అందుబాటులో ఉండాలా, ఏదైనా సచివాలయాల ద్వారానే ప్రజలకి మంచి జరగల్లా అనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. ఇప్పుడు ఎట్లా అయిపోతూ ఉందంటే రాజకీయం పెరిగిపోతూ ఉంది. ప్రతి విషయంలోన సచివాలయాల్లో అప్పటి మాదిరిగా ఫ్రీగా లేదు ఇప్పుడు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పోయింది కాబట్టి ఇంకా అడిగేవాళ్ళు లేరు. ఏదున్నా అధికారులే దీని మీద పనిచేసేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి వాళ్ళే చేయాలి. ఎందుకంటే అప్పుడు వాలంటీర్లు వస్తూ ఉండ్రి, విషయాలు చెప్తా ఉండ్రి, మీరు ఏదో పని చేస్తూ ఉండ్రి, పోతూ ఉండ్రి. ఇప్పుడు వాలంటీర్లు లేరు. మీరే స్వయంగా వాళ్ళ పర్యవేక్షణలో నేను ఉంటూ ఏదైనా కానీ సమస్యలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా స్పందిస్తూ ప్రజలకి ఉపయోగపడే పరంగా ఉండాలి. కానీ నాయకుల కోసం కాదు ఇది పెట్టిండేది. ఏదో పెత్తనాలు చెలాయించడానికో అనేది ఉండరాదు. ఇక్కడ ఏదున్నా వాళ్ళ కష్టాలు తెలుసుకొని పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, స్థలాలు కానీ, ఇండ్లు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు ఆ పెన్షన్లు కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే లేదో ఇక్కడ ఉండే నాయకులు పోయి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళకి సాయం అందించే విధంగా ఉండాలి. ఈ ఇంట్లో ఎవరు చాలామంది పోతా ఉంటే కూడా మేము ఇండ్లు కట్టుకుంటే చాలామంది అడ్డుపడినారు, మాకు ఇండ్లు శాంక్షన్ చేయలేదు అంటా ఉన్నారు. ఆ పరిస్థితి ఇక కనపడరాదు. ఎందుకంటే ఆ పరిస్థితి ఉన్నప్పుడు కూడా గతంలో చాలాసార్లు చెప్పిన ఏదైనా ఉన్నా మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా వచ్చి కలిసానని చెప్తే కూడా కొంతమంది రాలేని పరిస్థితి. అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలోన ఇప్పుడైనా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి హౌసింగ్ ఎప్పుడైతే ఆన్లైన్ ఓపెన్ అవుతుందో